మనిషి ఈ రోజుల్లో జీవించాలంటే ముఖ్యంగా మనకి కావాల్సింది మన ఒంట్లో ఉన్న అవయవాలు. ఏ అవయవమైనా ఏదన్నా తేడా వచ్చినట్లయితే మనిషి మనుగడకే కష్టం అన్నమాట. అంతేకాకుండా ఈ జీవన శైలిలో చాలా మార్పులు వచ్చి చాలామంది కూడా రక్తం సమయానికి దొరక్క చనిపోయిన వారిలో కొన్ని లక్షల మంది ఉంటున్నారన్నమాట. అంటే రక్తం కూడా మనకి చాలా ముఖ్యమైనది. కొన్ని దశాబ్ద కాలం కానుంచి నందమూరి బాలకృష్ణ అలాగే మెగాస్టార్ చిరంజీవి వీళ్ళు చేస్తున్న సేవలు చూస్తూ ఉంటే మనం ఒక్కసారైనా వీళ్ళ గురించి మాట్లాడకపోతే ఇది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే నాకు తెలిసిన సమాచారాన్ని మీతోని పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. మొదటిగా బసవతారకం హాస్పిటల్ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే నాకు తెలిసినంత వరకు 1984లో నందమూరి ఎన్టీ రామారావు గారి సతీమణి బసవతారకమ్మ గారికి క్యాన్సర్ వచ్చినట్టు తెలిసిందండి. అంటే తన భార్యకు క్యాన్సర్ వచ్చిన తర్వాత అదేమన్నా చిన్న దెబ్బ అంత తొందరగా తగ్గిపోవటానికి వెంటనే నందమూరి తారక రామారావు గారు అమెరికా యుఎస్కి వెళ్ళి అక్కడ మెరుగైన వైద్యం అందించడానికి అక్కడికి తీసుకెళ్ళి వైద్యం చేయించుకొని వచ్చేవాడు. కానీ అక్కడ వైద్యానికి మన భారతదేశంలో ఉన్న హాస్పిటల్ వైద్యానికి చాలా తేడా ఉందన్నమాట. ఈ తేడాని నందమూరి తారక ఎన్టీ రామారావు గారు గమనించారండి. సరే అనుకోకుండా అంత దూరం తీసుకెళ్ళినా కానీ బసవతారకమ్మ గారు కాలం చెల్లించారండి. కాలం చెల్లించిన తర్వాత నందమూరి తారక రామారావు గారికి ఆయన మదిలో బలంగా ఒకటి నాటకపోయిందండి. అదేంటంటే ఇంత పేరు ప్రతిష్టలు డబ్బు ఇవన్నీ ఉన్నా కానీ నా భార్యను నేను దక్కించుకోలేకపోయాను కదా, మరి చాలామంది నిరుపేదలు ఒకవేళ ఇలాంటి క్యాన్సర్ వచ్చినట్లయితే వాళ్ళు ఏ విధంగా తగ్గించుకుంటారు అనే ఒక భావన అనేది అతని మదిలో కలిగిందండి. మదిలో కలిగిన తర్వాత ఎందుకంటే స్వయంగా అతని భార్యే అతను దక్కించుకోలేకపోయాడు. చాలామందికి ఒక డౌట్ అనేది రావచ్చు. అంటే 1984లో అమెరికా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి, మన ఇండియాలో ఆ జబ్బుకి మందు లేదా వైద్యం లేదా అని చెప్పి చాలామందికి డౌట్ అనేది రావచ్చు. కానీ హైదరాబాద్లో ఉంది, చెన్నైలో ఉంది, బొంబాయిలో ఉంది, ఇలాగ చాలా సిటీలలో దానికి వైద్యం అనేది ఉంది. కానీ అప్పుడు చాలా తక్కువ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చాలా మంది ప్రజలు ఈ హాస్పిటల్ సరిపోవట్లేదు అనమాట. ఈ హాస్పిటల్ సరిపోవట్లేదు కాబట్టి నందమూరి తారక రామారావు గారు తన సతీమణిని అమెరికా యుఎస్కి తీసుకెళ్లి వైద్యం చేయించేవాడు అనమాట. అయినా కానీ ఆమె కాలం చెల్లించిన తర్వాత ఎట్లయినా సరే ఇలాంటి వ్యాధికి ఫుల్ స్టాప్ పడాలన్న ఉద్దేశంతోనే 1986లో తన భార్య పేరు మీదే ఒక హాస్పిటల్ కట్టించాలనే ఒక ఆలోచన కలిగిందండి. ఎట్లయినా సరే ఒక హాస్పిటల్ను నిరుపేదలకు అందించాలన్న ఉద్దేశంతోనే ఆ భావన కలిగిన వెంటనే 1986లో బసవతారక హాస్పిటల్కి పునాది రాయి వేశారండి. పునాది రాయి అయితే పడింది కానీ హాస్పిటల్ కట్టడానికి కొద్దిగా సమయం పట్టిందనమాట. దాదాపు 2000 సంవత్సరంలో అప్పట్లో ఉన్న ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు చేతుల మీదుగా ఈ హాస్పిటల్ అనేది ప్రారంభించారనమాట. దాదాపు 110 పడకలతోని ఈ హాస్పిటల్ ప్రారంభమైంది. మరి ఇప్పుడు ఆ హాస్పిటల్కి ఎన్ని పడకలో తెలుసా? 650 పడకల నుంచి 750 పడకల దాకా ఈ హాస్పిటల్ అనేది దినదిన అభివృద్ధి చెందిందనమాట. ఎంతోమంది నిరుపేదలకు ప్రతిరోజు కూడా దాదాపు 1800 నుంచి 2000 మందికి ప్రతిరోజు కూడా వైద్యం అనేది అంటే కొత్త వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 సంవత్సరాలు అవుతుందండి ఈ హాస్పిటల్ని ప్రారంభించి. మరి ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఈ హాస్పిటల్ అనేది వాళ్ళకు ప్రాణదాతగా నిలిచిందనేది ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అలాగా నందమూరి బాలకృష్ణ గారు ఎంతోమంది నిరుపేదలకు క్యాన్సర్ గ్రస్తులకు వాళ్ళందరికీ కూడా పునర్జన్మ ఇచ్చినట్టే లెక్క అనమాట. ఇప్పుడు మరొక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారు తను ఎంతో కష్టపడి వెనకాల ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే తన కష్టాన్ని నమ్ముకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రజాసేవలు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ముందాలు ఉంటాడండి. ఎందుకంటే గతంలో మనం ఎన్నోసార్లు చూసాం, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు కోట్లాది రూపాయలు గవర్నమెంట్ ప్రభుత్వాలకి సీఎం ఫండ్స్గా ఇచ్చి అతని గొప్ప మనసు కూడా ఎన్నోసార్లు చాటుకున్నాను అనమాట. అంతేకాకుండా సినిమా యాక్టర్లు చాలా మంది కూడా ఆ విషయంలో ఎప్పుడైనా సరే ముందాలేమో. మరి మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అనేది ఎప్పుడు స్థాపించారు? ఈ విషయానికి వచ్చినట్లయితే 1998లో ఆయన బ్లడ్ బ్యాంక్ అనేది స్థాపించారు. అంటే దాదాపు 27 సంవత్సరాలు అయిపోయింది. అంటే అప్పట్లో చాలామంది కూడా రక్తం దొరక్క
ప్రాణాలు పోయాయి అన్నమాట. ఇప్పుడు యాక్సిడెంట్ పరంగా కావచ్చు, లేకపోతే కొన్ని జబ్బులు ఉంటాయి. ఏంటంటే అనుకోకుండా కొంతమందిలో వాళ్ళ బ్లడ్ అనేది ఇరిగిపోయి దాదాపు నెలకి 1-2 సార్లు కొత్త బ్లడ్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. మరి ఎప్పటికప్పుడు ఆ కొత్త బ్లడ్ అనేది ఎక్కించుకుంటే అదంతా డబ్బులతో కూడిన విషయం. మరి అలాంటి జబ్బులు ఒకవేళ నిరుపేదలకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? 1 నెల, 2 నెలలు, 3 నెలలు అంటే ఇదని అనుకోవచ్చు. కానీ ఏటుముట్టు ఎల్లకాలం కూడా వాళ్ళు బ్రతికున్న నాళ్ళు కూడా రక్తం కావాలంటే వాళ్ళు బ్రతకటమే చాలా కష్టం అనుకుంటే నెలకి 1-2 సార్లు బ్లడ్ ఎక్కియాలంటే తలక మించిన సమస్య అన్నమాట. మరి అలాంటి సమస్యలను ఎంతోమంది నిరుపేదలు కావచ్చు, ఎవరైనా సరే రక్తం అన్నప్పుడు ఒకసారి కోటేశ్వరుడు కూడా సమయానికి రక్తం దొరక సరిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఎంత డబ్బున్నా కానీ సుఖం లేదు. అకస్మాత్తుగా ఏమన్నా యాక్సిడెంట్ అయింది, ఆ ఏరియాలలో గబుక్కున అతనికి సంబంధించిన బ్లడ్ దొరకపోవచ్చు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు ఇటు బ్లడ్డే కాకుండా కళ్ళు కూడా, ఆ అద్దాలు తగిలి కళ్ళు కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే వాళ్ళకి జీవితాంతం కూడా ఎవరిని చూడలేని పరిస్థితి. ఇలాంటి సమస్యలతోని చాలామంది బాధపడుతున్నారు. ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారనే ఒక ఆలోచన, గొప్ప ఆలోచనతోని మెగాస్టార్ చిరంజీవి గారు 1998లోనే ఇవన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే తన వంతు సాయంగా, అతను దేశానికి మొత్తం సాయం చేయకపోయినా సరే అతను పరిధిలో అతను ఎంతమందికి అయితే సహాయం చేయగలడో అంతమందికి సహాయం చేద్దాం అన్న ఉద్దేశంతోనే ఆ రోజున 1998లో ప్రారంభించిన బ్లడ్ బ్యాంకు, హై బ్యాంకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షల మందికి రక్తం అందించారండి ఇప్పటికీ. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కూడా తన ఫ్యాన్స్ ప్రతి పుట్టినరోజుకు కూడా ఇప్పుడు రక్తం అందిస్తూనే ఉంటారు అనమాట. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళకు, అందులకు దాదాపు ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు 4580 కళ్ళ జతలను ఇప్పటి వరకు సేకరించినట్టు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా 9060 మంది అందులకు, అంటే కళ్ళు లేని వాళ్లకు కళ్ళు అందించారటండి. అంటే ఇది ఎంత గొప్ప విషయం అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. దేవుడు మనం ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి మనం బయటికి వస్తామో ఈ దేహం కూడా అతనిచ్చిందే. కాళ్ళు, చేతులు, నోరు, కళ్ళు, కిడ్నీలు ప్రతి ఒక్కటి కూడా ఆ దేవుడు అందించింది అనమాట. మన ప్రాణంతో సహా కూడా దేవుడు అందించింది. అనుకోకుండా కొన్ని ప్రమాదాలు ఏర్పడటం వల్ల కళ్ళు పోయిన వాళ్లకు ఆపద్బాంధవుల్లాగా కళ్ళు ఇచ్చి ఈ లోకాన్ని చూడటానికి వెలుగునిచ్చిన రక్తదాత, నేత్రదాత దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఇలాంటి సేవలు నందమూరి బాలకృష్ణ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళిద్దరూ చేసే సేవలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో ఎట్లాంటి క్యాన్సర్ వచ్చినా సరే అది ఎంత ఖర్చు అయినా సరే చాలా తక్కువ ఖర్చుల్లో కూడా ఈ హాస్పిటల్ వైద్యం అనేది చేస్తున్నారనమాట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు అందిస్తూ రక్తం దొరక్క చనిపోకూడదన్న ఉద్దేశంతో ఎంతోమందికి రక్తాన్ని అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. వీళ్ళిద్దరు చేసే సేవ చూస్తూ ఉంటే అద్భుతం, అమోహం. ఇది ఈరోజు వీడియో. మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ కానీ వస్తుందండి. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మాకు కొన్ని పాయింట్లు అనేది వస్తాయి. అంటే ఆ పాయింట్లు ఏంటంటే ఎన్ని పాయింట్లు అయితే వస్తాయో మళ్ళీ ఇంకొక అంతమందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హైప్ని మీరు క్లిక్ చేయాలని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.